భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 16వ శ్లోకం నేర్చుకుందాం. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. ఓం నమ శివాయ. ప్రతి పదానికి అర్థం నేర్చుకుందాం. నిన్న శ్లోకంలో మనం విధి రాత గురించి, మన మొదటన రాసిన రాత గురించి నేర్చుకున్నాం. ఈ శ్లోకంలో మనం విధాత యొక్క విధిరాత, అందరికీ తలరాతలను రాసి ఆ విధాత యొక్క విధిరాత గురించి ఏమడుగుతున్నారో, ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ప్రతి పదానికి అర్థం చక్కగా చూసుకొని తర్వాత అర్థం వివరించుకుందాం. విశదః నిర్మల స్వరూపుడవైన శివ. ఈ శ్లోకంలో శివ అని సంబోధిస్తున్నారు ఆయన. ఓ శివ. విరించిహి, విరించి అంటే అందరికీ తెలిసిందే, బ్రహ్మదేవుడి పేరు విరించి. విరించిహి బ్రహ్మదేవుడికి. దీర్ఘాయు దీర్ఘాయుష్యుడు. భవతు అగుగాక అంటే బ్రహ్మదేవుడు దీర్ఘాయుష్యుడు అగుగాక అని అడుగుతున్నారు. భవత నీ చేత. తత్పర శిర చతుష్కం. తత్ అంటే నీ యొక్క, పర అంటే వేరేది, శిర చతుష్కం 4 తలలు అంటే 5వది కాకుండా, నీ చేత తీసివేయబడిన 5వ తలలు కాకుండా ఉన్న 4 తలలు. సంరక్ష్యం రక్షింపదగినవి. నీ చేత తీసేయబడిన 5వ తల కాకుండా ఉన్న 4 తలలు రక్షింపదగినవంట. సహా ఆ బ్రహ్మ. భువి భూలోకమందు. దైన్యం దీనభావమును అంటే దీనత్వాన్ని. లిఖితవాన్ ఖలు మా లలాటమున వ్రాసాడు కదా. దీనావన పరహ దీనుల్ని రక్షించడమందు ఆసక్తి గల. తే నీ యొక్క. కటాక్ష వ్యాపార కటాక్ష ప్రసారము. స్వయమపి తనంతట తానే. కృపయా దయతో. పాతి రక్షించుచున్నది. విచారః అలా ఆయన దైన్యాన్ని మా నొసటున రాయటం వలన వచ్చే విచారము. కోవా ఏమున్నది, ఏమీ లేదు కదా అని చెప్తున్నారు. ఏంటంట, ముందు శ్లోకంలో ఏమో మన తలరాతని ఇలా రాసేశాడు బ్రహ్మదేవుడు, కాబట్టి ఆ తలరాతను మార్చడం నీకు సాధ్యం కాదా శివయ్య? ఎందుకంటే అతను 5వ తలను ఎంతో ఈజీగా నీ కోటితోనే గిల్లేశావు, ఇప్పుడు మాకు మార్చటం వీలు కాదా అని అడిగారు. ఈ శ్లోకంలో ఏమడుగుతున్నారు? బ్రహ్మ యొక్క 4 తలల్ని నువ్వు గిల్లేయకు, అతన్ని పూర్ణాయుష్కుడుగా అలా ఉంచు, అతని 4 తలలకు దీర్ఘాయుష్యుని ప్రసాదించు అని అడుగుతున్నారు. ఎందుకు అలా అడుగుతున్నారు ఆదిశంకరాచార్యులు వారు శివుణ్ణి? అది ఎందుకు అడుగుతున్నారో తెలుసుకుందామా? అందరికీ తలరాతలు రాసేవాడు ఆ బ్రహ్మగారు. మరి ఆ బ్రహ్మగారికి వచ్చిన కష్టం ఏంటి? ఈయన ఇలా వేడుకుంటున్నారు. అందరికీ తలరాత రాసే బ్రహ్మకే కష్టం వచ్చిందంట. ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. నుదటి రాత గురించి తెలియచేస్తున్నారు కదా.
ఆ బ్రహ్మకి ముందు 5 తలలుండేవటండి. 5 తలలో శివుడికి అబద్ధం చెప్పినందుకు, అహంకారం చూపించినందుకు కారణంగా ఆయన ఐదో తలని తీసేశాడు శివుడు. అది మనం తెలుసుకున్న కథే. తర్వాత ఆయనకి 4 తలలు మాత్రమే ఉన్నాయి. చతుర్ముఖ బ్రహ్మగా ప్రసిద్ధి చెందారు. ఓ శివా! బ్రహ్మ మా ముఖం నందు దీనత్వం అనే రాత రాశాడు. అది మాకు ఉపకారంగానే ఉంది. విచారంగా లేదు. అందువల్లనే కదా అతను మాకు దీనత్వం అనే రాత రాసినందువల్లే కదా ఈ దీనులని రక్షించడానికి మీ కటాక్షమును మాకు ప్రసారించుచున్నావు నువ్వు. అయినదేదో అయింది పోనిమ్ము. ఇక అతని 4 తలలకు మాత్రం ఎలాంటి బాధను కలిగించకు. ఎలా ఎలా ఎలాగైనా సరే ఛేదించకుండా ఉండు. ఆ బ్రహ్మదేవుడు దీర్ఘాయుష్మంతుడు అగుగాక అని అడుగుతున్నాడు. ఎలా మొదలు పెట్టారంటే, బ్రహ్మదేవునికి దీర్ఘాయువును ఇవ్వుగాక నువ్వు అంటూ మొదలుపెట్టాడు. ఓ శివ! ఒకప్పుడు నీవు బ్రహ్మగారి 5వ శిరస్సుని తరిగేశావు కదా! అలా మళ్ళీ చేయబోకు సుమా! మిగిలిన 4 తలలతో అయినా ఆయనను అలాగే ఉండనివ్వు. వాటిని నువ్వు ఎప్పటిలాగే చక్కగా రక్షించు. ఒకప్పుడు ఆయన నీ ముందు పచ్చి అబద్ధం చెప్పినట్టు ఒక శిరస్సు పోగొట్టుకున్నాడు. అందుకు కారణంగానే శిరస్సును పోగొట్టుకున్నాడు. సృష్టికర్త తానే కనుక ఇప్పటికీ ఆ భావాన్ని పూర్తిగా పోగొట్టుకోలేక మా నుదుటన పాపం తలతిక్కరాతలన్నీ రాస్తున్నాడాయన. నీ కరుణతో కర్మలన్నీ పటాపంచలు కాగలవు అని అతనికి తెలిసి కూడా సంచిత, ప్రారబ్ధ అనే కర్మల ఆధారంగా మా జన్మలను నిర్దేశించుకుంటూ వెళ్తున్నాడు. ఈ వెర్రితనానికి నువ్వేమీ కోపగించుకోకయ్యా. భక్తుల పట్ల నీకున్న అపార కరుణ వల్ల ఆయన గారి చేష్టలు నీకు కోపం తెప్పించడం సహజమే. కాని ఆయన్నేమి నువ్వు కోప్పడమాకు. నీవు స్వయంగా పూనుకొని మాపై కరుణ కురిపిస్తున్నావు కనుక మీకు ఏమీ విచారం లేదయ్యా. దయచేసి నీ కటాక్ష వ్యాపారాన్ని మరింతగా మాపై కొనసాగించు. ఓం నమ శివాయ.